నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామం సుగ్నాదేవి కుమారుడు. మేము చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సుగ్నాదేవి దగ్గర మేము పెరిగినాం కాబట్టి జనరల్గా దొర అనేటటువంటి భావనతోనే ఉన్నాము అప్పటి నుంచి. ఒక 44 సంవత్సరాలను నేను 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చూసినటువంటి ఆ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక నా యొక్క అభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, పాఠశాల చైర్మన్, యువకులు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, కానిస్టేబుల్స్ అందరికీ నా ఈ యొక్క కార్యక్రమం యొక్క శుభాభివందనలు తెలుపుకుంటూ, నేను ఇదే పాఠశాలలో 1వ తరగతి నుంచి 4వ తరగతి చదువుకున్నా. ఈ పాఠశాల అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న రూమ్ ఒకటే ఉండే. ఆ తర్వాత అంచెలంచెలుగా పెరిగి ఈ పాఠశాల 7వ తరగతి వరకు ఎదిగింది. 7వ తరగతి తర్వాత ఇది ఇక్కడ ఆల్రెడీ హై స్కూల్ చేసేటటువంటి ఆలోచనలో ఉండే. ఇది దగ్గర ఉన్న చాలా దగ్గర ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ ట్రాన్స్ఫర్ వల్ల ఇక్కడ వెళ్ళిపోవడము, స్ట్రెంత్ తక్కువ కావడము, ఆ తర్వాత ఇది ప్రైమరీ సెక్షన్కే పరిమితమైంది. లేకపోతే ఇక్కడ 10th క్లాస్ కింద చేసే ప్రపోజల్లో ఉంది. మేము చదివే వరకు 5th వరకు ఉన్న, ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇది ఆల్రెడీ యూపీఎస్ పాఠశాలగా మారిపోయింది. ఆ తర్వాత కొంత ఇదైపోయి స్ట్రెంత్ పడిపోవడం వల్ల తర్వాత దీన్ని యూపీఎస్ నుంచి ప్రైమరీ సెక్షన్కి మారిపోయింది. ఇప్పుడు ఈ పాఠశాలలో కేవలం 2 టీచర్లు మాత్రమే ఉన్నారు. స్ట్రెంత్ ఆల్రెడీ మా విలేజ్లో ఇంతకుముందు ఎవరికైనా పరికి పోయేవాళ్ళు వారు, జస్ట్ పరి ఒక 3 కిలోమీటర్లు ఉన్నా ఎవరికైనా పరికి పోయి పిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. అందరికనే చదువుకునేవాళ్ళం. అందరు మా బ్యాచ్ వాళ్ళు కానీ మా తర్వాత బ్యాచ్ వాళ్ళు కానీ అందరు ఇదే పాఠశాలలో చదువుకున్నాం మేమంతా. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇదైనందుకు కొద్దిగా పరిగిపోవడం జరుగుతుంది. కానీ మాకు ఈ పాఠశాల అంటే మా విలేజర్ అందరికీ చాలా ఇది. ఇది ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థలో ఎంతో కొంత లోటుపాట్లు ఉన్నాయి. నేను దాంట్లో ఆ చెట్టు కింద ఉన్నా కాబట్టి అది తక్కువ చెప్పొద్దు, ఎక్కువ చెప్పొద్దు. మీరు ఈ సహకారం అందించినటువంటి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అందరూ చూస్తుంటారు. మీరు ఏ పాఠశాలకు పోయినా ఇది ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు ఇది చూస్తే అయ్యో ఇట్లున్నాయా అని అనిపిస్తాయి. మీరు ఇది కంప్లీట్ చేసినాక మీ ద్వారా అయ్యింది కాబట్టి మీకు మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటికీ ఇంత చిన్న పిల్లలు కానీ హై స్కూల్లో అయినా టాయిలెట్స్ లేవు. పిల్లలకు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొద్దిగా మీ సహకారము ఇంకా విలేజ్లో చాలా ఉన్నాయి కాబట్టి ఇది చేసుకుంటూ ఈ పాఠశాల గురించి నా యొక్క చిన్న విన్నపం ఏంటిదంటే, ఇంత చేసారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇప్పుడు ప్రతి పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి. డిజిటల్ బోర్డ్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 టీచర్లు ఉన్న ఒక బోర్డు ఇస్తే ఆ బోర్డు విత్ సిస్టమైజ్డ్ కాబట్టి అది ఒక టీవీ లేక ఉంటుంది. మా పిల్లలందరికీ మీరు ఎంతో ఒక 10 మంది టీచర్లు ఇచ్చినటువంటి చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అదొక్క అవకాశం ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.